స్తోత్రం. హల్లెలూయా. అందరూ నా హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నానండి. హల్లెలూయా. పిల్లల దేవుని యొక్క వాక్యంలో కొత్త నిబంధన గ్రంథము బాగా పైకి ఇంకొక రైట్ అప్పుడు సూప్ ఉంటుంది కానీ రైల్లో సూప్ ఉంటుంది సూపు ఎబ్రియలకు రాసిన పత్రిక ఇంకొక రైతు లేదా 3వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం నుంచి మనం చదువుకున్నాండి. ఈరోజు అంశం ఏంటంటే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పేసి ఈ యొక్క అంశం మీద మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాండి. ఎబ్రియలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకున్నాండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. దేవుని ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాండి. ప్రార్థన చేస్తుంది తర్వాత వాక్య భాగంలోకి మనం సాగిపోదండి. ప్రార్థన. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగే దేవ, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా చూపిస్తున్నాం నాయన. దయా మరి ఇప్పుడు నా తండ్రి మీ జీవనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా ధ్యానించి అనుకున్న తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నాటికి మీరు బోర్లాగా ఉండి, నా ఎందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడానికి సాయించి అయా మరి నీ యొక్క ప్రజలకు మంచిగా అర్థమయ్యే విధంగా మంచిగా వివరించేటప్పుడు సహాయించండి. నీ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా ఆయన ఆ యొక్క మనస్పూర్వకంగా విని నీ యొక్క వాక్యానుసారముగా నడుచుకున్నటువంటి భాగ్యాన్ని మనందరూ దయచేస్తుంది. మన ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రతినాడాలి నామ ప్రియపరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎబ్రియలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాండి. ఎబ్రియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండేది. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టవాడు, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా
మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనకి ఏమని తెలియపరుస్తున్నదంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడంట. మోషే నమ్మకంగా ఉన్నాడంట దేవుని యొక్క ఇల్లంతటిలో. ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండేను అని అంటున్నాడు. అంటే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఎలాగైతే ఉన్నాడు, అలాగే ఈయన కూడా నియమించినటువంటి ఆ యొక్క దానిలో నియమించినటువంటి వారికి నమ్మకంగా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఇల్లులో ఎవడైనా ఒకరి చేత కట్టబడు, సమస్తమును కట్టిన వాడు దేవుడే అంటూ ఉన్నాడు. ప్రతి ఒక్క ఇల్లు కూడా మనము ఒక ఇల్లు కట్టుకోవాలంటే హ్యాపీ మేస్త్రి చేత, కూలర్ల చేత మనం ఇల్లు కట్టించుకుంటూ ఉంటారు. అలాగని ఇల్లు కట్టించుకుంటూ ఉంటాం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అతని ద్వారాగా మనం ఇల్లు మనకి కావలసినటువంటి విధముగా ఇల్లు కట్టించుకుంటూ ఉంటాం, తయారు చేయించుకుంటూ ఉంటాం. అలాగనే దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క ఇల్లును కట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు అన్నట్టు. మరి ఆ యొక్క ఇల్లు ఆ కట్టిన వాళ్ళు ఎవరు? ఆ సమస్తాన్ని, ఇల్లు మొత్తాన్ని కూడా, ఆ ఇంటికి కావలసినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా సప్లై చేసి అన్ని వాటిని కూడా సక్రమంగా కట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరన్నా? దేవుని యొక్క వాక్యం ఏమంటూ ఉన్నాడు? ప్రతి ఇల్లులో ఎవడైనా ఒకటి చేత కట్టబడదు, సమస్తమును కట్టినవాడు దేవుడే అంటూ ఉన్నాడు. సమస్తాన్ని కట్టిన ఎవరంట? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన ఇంటిలో నమ్మకంగా ఉన్నది ఎవరు? మోషే. దేవుని యొక్క ఇంటిలో నమ్మకంగా ఉన్నది ఎవరు? మోషే. దేవుని యొక్క విషయంలో నీతిగా ఉన్నది ఎవరు? నోవాహు. నోవాహు దేవుని దృష్టిలో నీతి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలోనే మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడిను. దేవుని స్తోత్రం. మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడింది ఎవరు? ఇప్పుడు ఒక మేస్త్రి చేత ఇల్లు కట్టించుకుంటూ ఉంటాం, ఆ కట్టినటువంటి అతన్ని మెచ్చుకుంటాం, అతన్ని కనపరుస్తూ ఉంటాం. ఎందుకు? ఈ మేస్త్రి మంచిగా కట్టాడు, ఈ మేస్త్రి బాగా కట్టాడు, బాగా నీట్గా కట్టాడు. కాస్త లేట్ అయినా కానీ ఆ మేస్త్రి నీట్గా కట్టాడు అని చెప్పేసి ఆయన ఒక ఇల్లు కట్టేటటువంటి మేస్త్రికి కానీ కూలిగానికి కానీ అతన్ని వాళ్ళని కనపరుస్తూ ఉంటాం, అంటే వాళ్ళకి మంచి పేరు చేసుకొస్తూ ఉంటాం. అలాగనే మోషే దేవుని అంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఆ కట్టినటువంటి అతను ఎవరు? ప్రభు అయినటువంటి యెహోవా. దేవుని యొక్క ఇల్లు కట్టినటువంటి అతను యెహోవా. ఆ యెహోవా ఎక్కువ మోషే కంటే ఎక్కువ మహిమకి అర్హుడుగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం. మోషే కంటే ఎక్కువ ప్రభు అయినటువంటి యెహోవా ఎక్కువగా కనపరచబడ్డాడు, ఎక్కువగా మహిమపరచబడ్డాడు. దేవుని స్తోత్రం. మరి 5వ వచనంలో అంటూ ఉన్నాడు, మనము చెప్పబోవు సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి
దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరంట నమ్మకంగా ఉంది? దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉంది. ఎవరంట నమ్మకముగా ఉంది? ఎవరు? మోషే. దేవుని యొక్క సంగతులకు సాక్షాత్ముగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవుని దృష్టిలో ఒక ప్రవక్త వలె, దేవుని యొక్క దాసుని వలె పేరు పొంది దేవుని దృష్టిలో నమ్మకముగా ఉన్నాడు. దేవుని యొక్క ఇంటిలో కూడా ఎంతో గొప్ప నమ్మకముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండేను. ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినాడు. మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరంట ఇల్లు? మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ 6వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? 6వ వచనంలో చివరి లైన్లో 4వ లైన్లో ఏమంటూ ఉన్నాడు? స్థిరముగా, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనల్ని ఆయన యొక్క ఇల్లులాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క ఇల్లులాగా తయారు చేసుకున్నాడు. ఎన్నుకున్నాడు. ఎన్నుకొని కుమారుడా నీవు నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నావు అని చెప్పేసి, నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నావు అని చెప్పేసి మోషే చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ చెప్పి ఉన్నాడు మోషేకి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండం 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తుందండి. అధ్యాయం 6వ వచనం నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాండి. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి ఆయన నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. దేవుని స్తోత్రం. మోషే అంట కలలో మాట్లాడలేదంట దేవుడు. మోషేతో కలలో మాట్లాడలేదంట. ఎలా మాట్లాడాలంటున్నాడు? మళ్ళా 6వ వచనం చదువుకున్నాండి. వారిద్దరు రాగా, ఎవరు వాళ్ళిద్దరు? అహరోను మిర్యాము అనేటటువంటి వాళ్ళిద్దరిని పిలిచాడు. ఎవరు పిలిచాడు? ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు వాళ్ళిద్దరిని పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు వారిద్దరు రాగానే ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడును. అంటే నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు అని అంటున్నాడు. కలలో మాట్లాడలేదంట దేవుడు. మోషేతో కలలో మాట్లాడలేదంటున్నాడు. ఎలా మాట్లాడాడు? మోషేతో ఎలా మాట్లాడాడు? మోషే దేవుడు అంటున్నాడు, నీవు నా ఇల్లంతటిలో
కోసం, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి ఆ యొక్క పని కోసము ఏం చేస్తున్నాడు? ప్రయాసగా పోరాడి. అందుకని దేవుడు ఎక్కడ అంటూ ఉన్నాడు, నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాడు. ఎలాంటి వాడు? కలల ద్వారా నేను అతనితో మాట్లాడటం లేదు. ఎలా మాట్లాడతాడు? దివ్యముగా, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు మాట్లాడి అన్నాడు, కలలో కాదు. ఇప్పుడున్నటువంటి కాలంలోనైతే కలలో నమ్ముతున్నామా? నమ్మట్లా. ఎందుకని నమ్మట్లా? దేవుడు ఇచ్చేటటువంటి దర్శనం నమ్ముతున్నామా? నమ్మట్లా. ఏదో దర్శనం వచ్చిందిలో, ఏదో కళ వచ్చిందిలో, ఏదో పేడకాలే అది అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఆ యొక్క సంగతిని మనము గ్రహించలేకపోతూ ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడి మన యొక్క తప్పులు, మన యొక్క పొరపాట్లు తెలియపరుస్తూ ఉన్నాడు. ముందు రాబోయేటటువంటి ఆ యొక్క వేదన నుంచి, శోధన నుంచి విడిపించబడడానికి దేవుడు ఆయన యొక్క దర్శనం ద్వారా, ఆయన యొక్క కళ ద్వారా మనకి చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. దేవుడు అంటూ ఉన్నాడు, వెలుగు చీకటిలోనికి ప్రకాశిస్తూ ఉన్నది కానీ చీకటి దానిని గ్రహించలేదు అని అంటున్నాడు. చీకటి దానిని గ్రహించడం లేదా? మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు గ్రహిస్తున్నామా? గ్రహించట్లా. కళ్ళలో ఏదో మా నాన్న కనపడ్డాడు, మా తాత కనపడ్డాడు, మా అమ్మ కనపడింది, వాళ్ళు కనపడ్డారు, ఏదో బయట చేశాను, ఏదో చేశాను, ఏదో రకాలేదో వచ్చింది, ఏదో పేడకాలు కానీ అది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ ఎవరో మాట్లాడుతున్నట్టు కళలు వస్తున్నాయని చెప్పేసి అనుకుంటాం. కానీ దేవుడే మరి ఆయన యొక్క దర్శనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు అంటూ ఉన్నాడు, ఇందులో యోగ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, దేవుడు ఒక్క మారు, రెండు మారులు పలుకును, మనుషులు అది గ్రహింపలేకపోయాడు. గ్రహింపలేడా? దేవుడు మాట్లాడేటటువంటి మాటని మనుషులు అది గ్రహించలేడంట. ఎందుకు గ్రహించలేదు? చీకటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వెలుగుని గ్రహించనీయకుండా చేస్తున్నది. అందుకని అలాగ గ్రహించనీయకుండా చేస్తూ ఉంటుంటే మోషే దాన్ని అంతకన్నా కూడా ఎదిరించుకుంటూ ఆ యొక్క చీకటిని కూడా జయించి ఏ యొక్క స్టేజ్లో వచ్చాడు? ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నాడు. 7వ వచనంలో అంటూ ఉన్నాడు, 7వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు? మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. అక్కడేమో మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఆ ఇల్లు మనమే అనుకున్నాడు దేవుని అతడు. ఇక్కడ సంఖ్యాకాండంలోనేమో మోషే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను కోడగాములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడి యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా
సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుతారు. మీరెలా భయపడలేదని దేవుని స్తోత్రం. ఇప్పటికీ కూడా మోషేని తప్పుపడుతూ దేవుడు ఎక్కడేమో అయ్యా మీరు మోషేకు విరోధంగా మాట్లాడమాకన్నాను. మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీకు ఎలా భయం రాలేదు? మీకు అసలు భయం లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలోనే మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మనం విని ఆ యొక్క వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వారుగా ఉంటాం. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడంట. ఎక్కడ చెప్తూ ఉన్నాడు? సంఖ్యాకాండము 12:8 అంటున్నాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనం ఇచ్చి, అంటే కళలో కాదు నేను మాట్లాడుతుంది, అర్థం కాకుండా కాదు నేను అతనితో మాట్లాడుతుంది, అర్థమయ్యేటట్టుగా ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుతున్నాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చదువుకున్నాను. నేను కూడా భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. కాబట్టి యెహోవా స్వరూపం నిదానించి చదువుచున్నా అని అంటున్నాడు. నిదానంగా చూస్తారంట దేవుని యొక్క స్వరూపాన్ని. నిదానముగా దేవునితో మాట్లాడే ఉంది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ గూఢపడినటువంటి ఆ యొక్క భావములు దేవుని యొక్క నుంచి పర్సనల్ విషయాలు కూడా, అంటే ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాలి, అతని యొక్క కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఇశ్రాయేలీయుల ప్రజలను ఎలాగా కాపాడాలి, దేవుని మరి మీరు ఇచ్చేటటువంటి ఆజ్ఞల ప్రకారం, మీరు ఇచ్చేటటువంటి కట్టడాల ప్రకారం నేను వారిని ఎలాగ కాపాడాలి, ఎలాగ వాళ్ళని రక్షించాలని చెప్పేసి ఆ యొక్క ఆలోచనతో మోషే దేవుని ఎదురాడుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని నా సేవకుడైనటువంటి మోషేకు విరోధంగా మీరు మాట్లాడమాకండి అంటున్నాడు. మోషేకు విరోధంగా మాట్లాడకూడదంట. ఎందుకో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి మోషే. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో అంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలని? దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనము అనుసరించి నడుచుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా మనము నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం అనుసరించి నడుచుకోవాలి. దేవుని యందు నమ్మకం, దేవుని యందు విశ్వాసం, దేవుని యందు నమ్మకం
అనేది విశ్వాసంతో యేసుక్రీస్తు వారు నాకు ఈ విషయాన్ని మాత్రం నాకు చేయలేదు, నా జీవితంలో అలాంటి కార్యాలు జరిగించలేదు, నా జీవితంలో ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించలేదు అని అపనమ్మకంతో మాత్రానికి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా యొక్క విశ్వాసముతో నా పైన నమ్మకంతో ఉండి మీరు అడగండి, మీరు అడిగితే నేను మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క దానిని ఇస్తాను, మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కనుక విశ్వాసంతో అడిగి ప్రతి వాడికి ఆయన ఏం చేస్తాడంట? సమస్తము చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అంతగా సాధ్యం, సమస్తమును సాధ్యం. కనుక ఆయన విశ్వాసంతో నమ్మకంతో ఉండి దేవుని యొక్క ఏం చేయాలి? దేవుని యొక్క మాటలను విని దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క చిత్త ప్రకారం మనం అనుసరించి నడుచుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకంగా ఉండినట్లుగా మనము కూడా దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలి. ఆ యొక్క ఎదురు ఎవరంట? మనమే అంటారు. అంటే దేవుడు అంటూ ఉన్నాడు, మీ హృదయమే నా ఆలయం అంటున్నాడు. మన హృదయమే దేవుని యొక్క ఇల్లు. ఆ యొక్క ఇల్లు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి, ఎటువంటి కల్మషం లేకోకుండా దేవుని యొక్క రాకుండా అంటున్నాడు, నీ హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన అంటున్నాడు. దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవరు? నీ హృదయం మాకు ఘోరమైనటువంటి వ్యాధి కలిగినట్టు అని ఎవరు గ్రహింపగలుగుతారు? మనం గ్రహింపగలుగుతామా? ఎవరు గ్రహించుతారు? దేవుడు మాత్రమే గ్రహిస్తాడు. ఎందుకంటే మన హృదయ రహస్యాలు ఎదిగినటువంటి అతను దేవుడే. ఆ దేవుడికి తప్ప సమస్తమును ఆ దేవుడికి తప్ప ఇంకా ఎవరికి కూడా తెలియదు. కనుక దేవుని మరి మన యొక్క హృదయం ఆ ఘోరమైనటువంటి వ్యాధుల నుంచి మన యొక్క హృదయం స్వస్థపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి అంటే ఎలా? అది కూడా దేవుని ద్వారానే పరిశుద్ధపరచుకోగలుగుతాం. అది కూడా దేవుని ద్వారానే పవిత్రపరచుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. కనుక సమస్తమును జయించగలుగుతున్న అతను దేవుడే. కనుక మనము కూడా ఆయన యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆయనతో మాట్లాడే విషయంలో కానీ, దేవుడు మనతో దర్శనం ద్వారా కళల ద్వారా మాట్లాడే విషయంలో కానీ మనం ఏది కూడా సులువుగా తీసుకోకుండా, తేలికగా తీసుకోకుండా దేవుడు చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాటని సీరియస్ గా దాన్ని దేవుని యొక్క మాటకి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని యొక్క మాటకి విలువనిచ్చి, దేవుని యొక్క మాట ప్రకారం మనం అనుసరించి నడుచుకుంటే అప్పుడు మనం కూడా దేవుని యొక్క ఇంటిలో నమ్మకముగా ఉంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించి తెలుసుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాండి. మహాపరుషుడుగా కృప కలిగినటువంటి దేవా, ఈ ఘనమైనటువంటి బాధ
ఇప్పటి వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల భద్రపరుచుకొని నీ వాక్య ప్రకారంగా మేమందరం కూడా అనుసరించి నడుచుకున్నట్టుగా సహాయం చేసింది ప్రభా. మరి నీ యొక్క వాక్యములు మాకు నా తండ్రి ఈ రోజునైనా మరి దేవుని యొక్క ఎల్లంతటిలో నమ్మకమైనటువంటి వారు ఎవరు నుంచి తెలుసు ఈ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకొని నా తండ్రి ఒకసారి మీరు జ్ఞాపకం చేసి మోషే ఎలాగైతే నీ యొక్క ఎల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అటులనే నాయన మేమందరం కూడా నా తండ్రి నమ్మకముగా ఉంది. అయా విశ్వాసంతో ఎందు ప్రేమ కలిగి ఉంది. అయా ఎందు నమ్మకంతో ఉంది. ఎందు భక్తులు కలిగి జీవిస్తూ నీ యొక్క మాటకు విలువనిస్తూ మీరు మాతో మాట్లాడే ప్రతి ఒక్క మాటలు విలువగా ఆ యొక్క మాటకి ప్రాధాన్యత ఇస్తూ నీ యొక్క వాక్య ప్రకారం నీ యొక్క మాట ప్రకారం మీరు మాతో మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట ప్రకారం మేమందరం కూడా అనుసరించి నడుచుకునేటటువంటి భాగ్యం దయచేయండి. మీరే నా ఇల్లు అని అంటూ ఉన్నారు. మీరే నా ఇల్లు, ఆ యొక్క ఇల్లంతటిలో నమ్మకంగా ఉండండి అంటే మమ్మల్ని మీరు నమ్మకముగా ఉండండి. నా సేవకులారా, నా దాసులారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు నా యందు నమ్మకముగా ఉండండి, నా యందు విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పేసి మీరు నా తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. నా తండ్రి ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నాను. నేను భవిష్యత్తు దర్శనం ద్వారా కళల ద్వారా నేను మాట్లాడలేదు, ముఖ్యంగా నేను అతనితో మాట్లాడి ఉన్నాను అనుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి కాలంలో నేను అంతటి భక్తి చేసేటటువంటి భాగ్యం గొప్ప పుణ్యత ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్య భాగం మా హృదయాల భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా నడుచుకుని జీవిస్తూ నీ చిత్త ప్రకారంగా నడుచుకుని నేను రాజకీయంలో నీ బిడ్డలుగా మీ అందరూ వాడు జాతపడబోయే సహాయం చేయండి. ఎంతో నమ్మకంగా ఉండి నీ చిత్త ప్రకారంగా మీ అందరూ కూడా అనుసరించి నడుచుకునేటటువంటి భాగ్యాన్ని మనందరూ కూడా దయచేయండి. నీ యొక్క రాకడ ఆలస్యమైతే అయా ఇంకా నీ యొక్క వాక్యాన్ని ఇంకా గొప్ప గొప్ప వాక్యం గొప్ప గొప్ప అంశములతో నీ యొక్క వాక్యం అందరూ ధ్యానించుకునే భాగ్యం దయచేయండి. నీ రాకడ ఆలస్యమైతే మా జీవితాన్ని అయినా చక్కపరచుకొని మా యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని నీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా అనుసరించి నడుచుకునేటటువంటి భాగ్యాలు దయచేయండి. జ్ఞాపకం చేసుకున్నాను ఈ భూమి అలా మరి ఈ యొక్క మైకు ద్వారా ఉన్నటువంటి నీ యొక్క ప్రజలందరూ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయా వారు కూడా నేను నమ్మకంతో నేను విశ్వాసంతో అయా నేను ఓర్పు సహనం ఐక్యత సమాధానం కలిగి జీవించు నీ యొక్క ఆశీర్వాదాలు తెలియని మీద పొందుకునే అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మంచి ఆరోగ్యాన్ని బలహీనతలతో ఉన్నటువంటి వారిని బలపరచు. అయా ఏ అనారోగ్యంతో ఉన్నారు కాళ్ళు నొప్పులు ద్వారా కానీ షుగర్ ద్వారా కానీ కీళ్ళ నొప్పులు ద్వారా కానీ ఒళ్ళు నొప్పులతో కానీ ఎలాంటి అనారోగ్యం ఎలాంటి అస్వస్థత కలిగినటువంటి వారిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించి మీ యొక్క గాయపడిన హస్తముతో వారిని బట్టి మీరు స్వస్థపరచండి. మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేయండి. స్వస్థపరచు దేవుడను నేనే అంటున్నాను. రోగులకు వైద్యుడు అవసరం లేదంట. రోగులతో వైద్యుడు కావాలి. మరి ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని అంటూ ఉన్నారు. రోగములతో వ్యాధులతో బాధలతో శోధనలతో వేదనలతో నానా విధములైనటువంటి దివ్యములతో పీడించబడినటువంటి
మరొకసారి జ్ఞాపకం చేసుకో వాటిలన్నిటిలో నుంచి విడిపించి మంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మందిరంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు కూడా మంచి సంతోషకరమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి అనారోగ్యంతో అనారోగ్యం నుంచి విడిపించి మంచి సంపన్నమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించి అయ్యా ఎటువంటి షుగర్ బీపీ వ్యాధులతో ఉన్నా కానీ వాటిలో నుంచి విడిపించి మంచి స్వస్థతను అనుగ్రహించి మీరు ఇచ్చినట్టు ఆయుష్ కాలం వరకు కూడా మంచి ఆరోగ్యం నిన్ను స్తుతించి నేను ఆరాధించి నీ యొక్క ప్రార్థన మగాళ్ళ ప్రార్థనలు పక్షమైన నామము మా తండ్రి అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాండి. దేవుని యొక్క ఆశీర్వాద ప్రార్థనలు అందరం కలిసి ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టుగా భూమి మీద నెరవేర్చబడును గాక. నేను అందరిన మా ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా యొక్క అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని సాతాను బాధ నుంచి దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యం బలం శక్తి మహిమ ఘనత ప్రభావం యుగయుగములంతరమున ఇవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే అపరాధికులు అనంత నాశనాలు ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడినటువంటి మాకందరూ నీ సకల పరిశుద్ధులకు నీ సకల నీతిమంతులకు ఈ మేలు ద్వారా ఉన్నటువంటి నీ బిడ్డలందరికీ నీ యొక్క ఆలయంలో ఉన్నటువంటి నీ బిడ్డలకు ఉన్నటువంటి మాకందరూ మమ్మల్ని అందరూ వాళ్ళు నడిపించే నాయకులు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా నడిపించింది గాక. ఆమేన్. 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 దేవుని స్తోత్రం.